హాయ్ ఫ్రెండ్స్, సినీ ఇండస్ట్రీలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉంటారు. అందరూ సమానమే అన్నప్పటికీ అవకాశాలు మాత్రం కులం మీదే ఆధారపడతాయి అనడంలో సందేహమే లేదు. అయితే టాలీవుడ్లో హీరోయిన్స్గా రాణిస్తున్న కమ్మ కులం యాక్టర్స్ ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి. ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్న కమ్మ హీరోయిన్స్లో మీనాక్షి చౌదరి ఒకరు. హర్యానాలో పుట్టి పెరిగిన మీనాక్షి చౌదరి పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్స్ చేసింది ఆమె. మీనాక్షి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో మొదటి రన్నరప్ టైటిల్ను గెలుచుకోవడమే కాకుండా 2018లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టి రవితేజ సరసన కిలాడి, అడవిశేషు సరసన హిట్టు, మహేష్ బాబు సరసన గుంటూరు కారం, దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీనాక్షి చౌదరి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి సిమ్రాన్ చౌదరి. తన 12 ఏళ్ల వయసులోనే కమర్షియల్ యాడ్స్లో నటించిన సిమ్రాన్ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి 2012లో మిస్ ఆంధ్రప్రదేశ్ గాను, 2017లో ఫెమినా మిస్ ఇండియా, తెలంగాణ అవార్డులను కూడా తన సొంతం చేసుకుంది. అయితే సిమ్రాన్ చౌదరి 2014లో వచ్చిన హమ్ తుమ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి విశ్వక్సేన్ సరసన ఈ నగరానికి ఏమైంది, కె రాఘవేంద్రరావు గారు నిర్మించిన బొంబాట్ సినిమాలోనూ హీరోయిన్గాను, హీరోయిన్ వారెంటెడ్ అథర్వ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచిన సిమ్రాన్ చౌదరి కూడా కమ్మ వర్గానికి చెందినవారే. కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ చాందిని చౌదరి విద్యాభ్యాసం అంతా బెంగళూరులో పూర్తి చేశారు. వేసవి సెలవులకు వచ్చినప్పుడు హీరో రాజ్ తరుణ్తో కలిసి షార్ట్ ఫిలింలో నటించిన చాందిని చౌదరి మధురం అనే షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. అయితే హీరోయిన్గా కేటుగాడు సినిమాతో పరిచయం అయిందనే చెప్పాలి. కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, మను, కలర్ ఫోటో, మ్యూజిక్ షాప్ మూర్తి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరి కూడా కమ్మ వర్గానికి చెందినవారే. రొమాంటిక్ పాత్రల్లో నటిస్తూ చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తున్న హర్షితా చౌదరి కూడా కమ్మ కుల వర్గానికి చెందినవారే. తోలుబొమ్మలాట సినిమాతో హీరోయిన్గా పరిచయమై మై బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫాల్తూ లొల్లి వంటి సినిమాలతో దూసుకుపోతుంది. 3 మంకీస్, ఎర్రచీర, నీరాజనం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన హాట్ బ్యూటీ కారుణ్య చౌదరి. తన అందచందాలతో కుర్రకారుల్ని ఉర్రూతలూగిస్తున్న కారుణ్య చౌదరి కూడా కమ్మ వర్గానికి చెందినవారే. యాంకర్గానే కాకుండా సినిమాల్లో హీరోలకి తల్లిగాను, వదినగాను కీలక పాత్రలను పోషించి మనల్ని ఎంతగానో అలరించి ఛత్రపతి సినిమాలో సూర్యుడు అంటూ మన అందరినీ ఏడిపించిన అనితా చౌదరి కూడా కమ్మ వర్గానికి చెందినవారే. టాలీవుడ్ నుండి బాలీవుడ్కి వెళ్ళి ఒక ఊపు ఊపేస్తున్న లేనా చౌదరి కూడా కమ్మ వర్గానికి చెందినవారే. 40 ఏళ్ల వయసు దాటిన బాలీవుడ్లో లేనా క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. పోటుగాడు సినిమాతో మనోజ్ సరసన హీరోయిన్గా పరిచయమైన సాక్షి చౌదరి, అల్లరి నరేష్తో జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా సినిమాల్లో హీరోయిన్గా నటించడమే కాకుండా అల్లరి నరేష్తో పెళ్లి వరకు వెళ్ళిన సాక్షి చౌదరి కూడా కమ్మ వర్గానికి చెందినవారే. బుల్లితెర అందాల తార రీతూ చౌదరి జబర్దస్త్ కామెడీ షోతోనే ఫేమస్ అయిందని చెప్పాలి. హీరోయిన్స్కి ఏమాత్రం తక్కువ కాదన్న విధంగా సెక్సీ ఫొటోస్తో దూసుకుపోతున్న రీతూ చౌదరి కూడా కమ్మ వర్గానికి చెందినవారే. చూశారుగా ఫ్రెండ్స్, మీకు తెలిసి కమ్మకులం హీరోయిన్స్ ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.